మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. నెల్లూరులోని అల్లీపురం డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు. జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సాగుతున్న రీసైక్లింగ్ పనులను పర్యవేక్షించారు. బయో మైనింగ్ రీసైక్లింగ్ యూనిట్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అలాగే 52వ డివిజన్లో 30 లక్షల రూపాయలతో ఆధునీకరించిన తిక్కన పార్కులో ప్లే జిమ్ ఎక్విప్మెంట్లను మంత్రి నారాయణ ప్రారంభించారు. స్థానికులు వేద పండితులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. కోలాటంతో మహిళలు సందడి చేశారు. అనంతరం ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో మెప్మా మహిళలు ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తృప్తి క్యాంటీన్ను ప్రారంభించడం చాలా తృప్తిగా ఉందన్నారు. పేద మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్కుల అభివృద్ధిని అట్టకెక్కించిందని విమర్శించారు. 2018లోనే 100 పార్కుల అభివృద్ధి కోసం శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పిల్లలకి ఆహ్లాదం కోసం పార్కులను ఆధునీకరిస్తున్నామన్నారు. అల్లీపురం డంపింగ్ యార్డులో 30,000 టన్నుల చెత్త ఉందన్నారు. డంపింగ్ యార్డ్ తొలగింపుకు సోమిరెడ్డి 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 5,000 టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 2 కల్లా రాష్ట్రంలో పేరుకున్న చెత్తను క్లీన్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఎండీ తేజ్ భరత్, కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, మెప్మా మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఉదయాన్నే గత ప్రభుత్వం వెళ్ళిపోతూ మున్సిపాలిటీలో 80 లక్షల టన్నుల చెత్త, దాన్ని రేపు అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో టెండర్ జరుగుతుంది. నెల్లూరులో అయితే అల్లీపురం పోయే రోడ్లో ఒక 30,000 టన్నులు ఉంటే దాన్ని 10 రోజులకి స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 5,000 టన్నులు పూర్తి చేశారు, క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో యాక్చువల్గా ఏదైతే 2014-19లో దాదాపు 100 పార్కులు టేకప్ చేసాం, ఒకటి కాదు. అందులో మెజారిటీ కంప్లీట్ చేసాం. దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం. కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వాహం వల్ల అవన్నీ స్పాయిల్ అయిపోయినాయి. మళ్ళీ అధికారులకు ఆదేశించాను, అన్ని పార్కులు టేకప్ చేయమంటే చాలా చక్కగా చేశారు. ఇవాళ 52వ డివిజన్లో ఈ యొక్క తిక్కన్న పార్క్ ఇదంతా ప్రసిద్ధమైంది. నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు, నెల్లూరు కార్పొరేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్న త్వరలో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంది. నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్నీ చేస్తామని ఆయన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఇవాళ తృప్తి క్యాంటీన్స్ స్టార్ట్ చేశాం. ఇవి పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత చేతినివ్వాలనే ఉద్దేశంతో మెఫా డిపార్ట్మెంట్, ఈ రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో ఉన్న మెఫా డిపార్ట్మెంటు ఎండీ గారు యాక్చువల్గా దీని మీద అనేక దఫా నాతో డిస్కస్ చేశారు. 4 మెఫా మహిళలకి వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా చేశారు. దీనివల్ల 4 ఫ్యామిలీస్, 4 కుటుంబాలు, ఒక్కొక్క క్యాంటీన్ వల్ల 4 కుటుంబాలు డైరెక్ట్గా, ఎన్నో కుటుంబాలు ఇండైరెక్ట్గా యాక్చువల్గా బెనిఫిట్ అవుతారు. ఖచ్చితంగా ప్రతిదీ 1 by 1 చేస్తామని రాష్ట్ర ప్రజలకు, నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.